Hello everyone. Today's session is internal linking strategy. This is one of the very important on-page factors. ఇది చాలా మందికి ప్రాపర్ గా అర్థం అవ్వదు. దట్ మీన్స్ చాలా మంది కూడా ఈ టాపిక్ ని ఆన్-పేజ్ ఫ్యాక్టర్ లో ఇంక్లూడ్ చేసి చెప్పరు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మీ దాంట్లో ఒక 100 ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. మీ వెబ్సైట్ లో 100 బ్లాగ్స్ పబ్లిష్ చేశారు. బట్ అందులో ఓన్లీ 10 పేజెస్ మాత్రమే గూగుల్ అబ్జర్వ్ చేసింది. దట్ మీన్స్ ఓన్లీ గూగుల్ ఈజ్ డిస్ప్లేయింగ్ ఓన్లీ 10 పేజెస్ అనుకుందాం. అంటే గూగుల్ 10 పేజెస్ కంటెంట్‌ని రీడ్ చేసింది. ఎవరైనా సరే ఆ 10 పేజెస్ రిలేటెడ్ కంటెంట్ గురించి అడిగినప్పుడు గూగుల్ మన పేజ్‌ని ర్యాంక్ చేసి చూపిస్తుంది. కానీ రిమైనింగ్ 90 పేజెస్ కూడా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో ర్యాంక్ రావట్లేదు. ఓకే. దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వై ఇంటర్నల్ లింకింగ్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ స్ట్రాటజీస్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ లింకింగ్ వల్ల క్రాలింగ్, ఇండెక్సింగ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ర్యాంకింగ్స్ అనేది చాలా ఈజీగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఈ కమింగ్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇంటర్నల్ లింకింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇంటర్నల్ లింకింగ్? సింపుల్ డెఫినేషన్ చూడండి. Internal linking means linking one page of your website to another page of another page on the same website. అంటే ఏంటి, మన వెబ్ పేజ్ లో ఒక 100 పేజెస్ ఉన్నాయి. ఒక పేజీ ఇంకో పేజ్కి, ఒక పేజీ ఇంకో పేజ్కి, అలా మొత్తం కూడా మన వెబ్సైట్ లో ఉన్నటువంటి విత్ ఇన్ వెబ్సైట్ లోనే ఒక పేజ్కి ఇంకో పేజ్కి లింక్ అయి ఉండడాన్ని మనము ఇంటర్నల్ లింకింగ్ అంటాం. రైట్. ప్రతి పేజ్ 100 పేజెస్ అన్ని కూడా ఎలాగో ఇది మన హోమ్ పేజ్ కి www.digitalones.in కి లింక్ అయి ఉంటాయి. దట్ ఈస్ ఫైన్. బట్ అందులో ఉన్నటువంటి రిమైనింగ్ పేజెస్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ లింకింగ్ అంటాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూపించాం. వాట్ ఈజ్ ఎస్సీఓ అని ఒక బ్లాగ్ చూసాం. రైట్. ఓకే. ఈ వాట్ ఈజ్ ఎస్సీఓ తర్వాత టైప్స్ ఆఫ్ ఎస్సీఓ, కీవర్డ్ రీసెర్చ్ ఇట్లా డిఫరెంట్ బ్లాగ్స్ ఉంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం రీడైరెక్ట్ చేయడాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటాం. ఓకే. సో కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇంటర్నల్ లింకింగ్ లో ఇఫ్ పాసిబుల్ ఇఫ్ పాసిబుల్, సారీ, కీవర్డ్ స్టఫింగ్ దట్ మీన్స్ ఇన్సర్షన్ కీవర్డ్ అనేది ఇంటర్నల్ లింకింగ్ లో పాసిబుల్ అయితే ఇంక్లూడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ మనం మన యొక్క కీవర్డ్ మీదనే టచ్ చేస్తున్నట్టు. దట్ మీన్స్ అవర్ కీవర్డ్ ఈస్ గెటింగ్ మల్టిపుల్ క్లిక్స్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంటర్నల్ లింక్స్ అంటే ఏం లేదు, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి విత్ ఇన్ ది వెబ్సైట్ మూవ్ అవ్వడాన్ని ఇంటర్నల్ లింక్ అంటాము. ఎక్స్టర్నల్ లింక్ అంటే మన వెబ్సైట్ నుంచి ఏదైనా లింక్ క్లిక్ చేస్తే బయటి వెబ్సైట్కి వెళ్ళడాన్ని ఎక్స్టర్నల్ లింక్ అంటాము. అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్ స్ట్రాటజీ అనేది నెక్స్ట్ సెషన్ లో చూద్దాము. అండ్ ఎందుకు ఇంటర్నల్ లింకింగ్స్ మ్యాటర్ అంటే మీకు చాలా సింపుల్ గా చెప్తాను. ఇంటర్నల్ లింకింగ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే సింపుల్ గా మనం ఒక ఆర్టికల్ రాసాం. ఓకే. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసాం? 100 బ్లాక్స్ రాసాము. ఓన్లీ 10 బ్లాక్స్ మాత్రమే గూగుల్ ఐడెంటిఫై చేసింది. రిమైనింగ్ 90 బ్లాక్స్ ని గూగుల్ ఐడెంటిఫై చేయలేదు. దట్ ఈస్ ద టాస్క్, రైట్? 10 బ్లాక్స్ ఫస్ట్ ఒక 10 బ్లాక్స్ ని గూగుల్ ఐడెంటిఫై చేసిందంటే అందులో ఉన్న ఫస్ట్ బ్లాగ్ ని గూగుల్ మొత్తం రీడ్ చేసి ఉంటది. రైట్. ఆ ఫస్ట్ బ్లాగ్ లో మనము ఆ పేజ్ ని ఇంకో పేజ్ కి కనెక్ట్ చేసింటే, ఇంటర్నల్ లింకింగ్ ఇచ్చింటే అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్ గా గూగుల్ ఇక్కడ లింక్ ఉంది కనుక ఆ పేజ్ ని కూడా రీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకో పేజ్ కి ఇంటర్నల్ లింకింగ్ ఇచ్చింటే అక్కడ నుంచి ఇంకో పేజ్ ని కూడా రీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా గూగుల్ ఏం చేస్తుందంటే ప్రతి వెబ్ పేజ్ ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్ అయి ఉండడం వల్ల అన్ని వెబ్ పేజెస్ ని క్రాల్ చేస్తుంది. అన్ని వెబ్ పేజెస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాటిని ఇండెక్స్ చేస్తుంది. అండ్ అలాగే వాటిని డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది. ఓకే. ఎవరైనా సరే ప్రాపర్‌గా ఆ ఇన్ఫర్మేషన్ అడిగితే అప్పుడు సెర్చ్ ఇంజిన్ మన యొక్క వెబ్‌సైట్‌ని ర్యాంక్ నుంచి టాప్‌లో చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ నథింగ్. ఓకే. ఇంటర్నల్ లింకింగ్ అనేది ఒక రోడ్. ఒక రోడ్. క్రాలర్ వచ్చేస్తుంది. ఒక వెబ్ పేజ్‌ని చూస్తుంది. అరే! ఇక్కడ ఇంకోటి ఉందని చెప్పేసి ఇంకో రోడ్‌కెళ్తుంది. అక్కడ ఇంకోటి ఉందని చెప్పేసి ఇంకో రోడ్‌కెళ్తుంది. ఆ విధంగా కంప్లీట్ వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని సెర్చ్ ఇంజిన్స్ ఐడెంటిఫై చేసి, రీడ్ చేసి, స్టోర్ చేసి యూజర్‌కి చూపెట్టడానికి ఇంటర్నల్ లింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనము రియల్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. మన వెబ్‌సైట్‌కి ఎలా అప్లై చేశామో. లెట్ మీ షో యూ డిజిటల్లీ. ఓకే. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి ఇంటర్నల్ లింకింగ్‌లో మనము మొత్తం కంప్లీట్ అన్ని వేరే పేజెస్ అన్ని కూడా మనం ఇంటర్నల్ లింకింగ్ ఇచ్చాం. దట్ ఈస్ ఫైన్. ఫస్ట్ ఇక్కడ బ్లాగ్ దగ్గరికి వద్దాము. బ్లాగ్ దగ్గరికి వచ్చేస్తే let me open one blog. Okay. Types of SEO in 2026 from on page to
ఏఐఎస్యు అని చెప్పేసి ఒక బ్లాగ్ రాసాము. ఓకే. ఆ బ్లాగ్ గురించి నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ నుంచి ఈ పేజ్‌ని విజిట్ చేసేప్పుడు సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని రీడ్ చేస్తుంది. ఈ రీడ్ చేసే ప్రాసెస్‌లో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ఎస్‌సిఓ? నో మోర్ అబౌట్ ఎస్‌సిఓ. ఎందుకంటే ఈ పేజ్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ గివింగ్ యూ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ దిస్ టాపిక్ ఓన్లీ. ఓకే. అంటే టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ గురించి ఉంది. వాట్ ఈస్ ఎస్‌సిఓ ఇన్ 2026 మీరు కావాలి అంటే సెర్చ్ ఇంజిన్ సేమ్ యూజర్ లాగానే ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ కంటే ముందు ఇది చూద్దామని చెప్పేసి ఈ పేజ్‌ని విజిట్ చేస్తుంది. రైట్. ఈ పేజ్‌ని ఫస్ట్ ఒకవేళ ఈ పేజ్‌ని విజిట్ చేసిందనుకోండి. వాట్ ఈస్ ఎస్‌సిఓ ఇన్ అది మొత్తం ఇది కంప్లీట్‌గా 2026లో ఉన్నటువంటి మొత్తం ఎస్‌సిఓ టైప్స్ అనేది రీడ్ చేసిన తర్వాత కంక్లూజన్ వచ్చిన తర్వాత నో మోర్ అబౌట్ ఎస్‌సిఓ, టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ, ఇంటర్నల్ లింకింగ్. ఇక్కడ నుంచి ఇంకో పేజ్‌కి మనం విజిట్ చేసాం. ఇక్కడ నుంచి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ రియల్ ఎస్టేట్. ఇక్కడ ఇంకో పేజ్‌కెళ్ళాం. ఇక్కడ నుంచి వై ఎవ్రీ బిజినెస్ ఓనర్ మస్ట్ నో డిజిటల్ మార్కెటింగ్. ఇంకో పేజ్‌కి షిఫ్ట్ అవుతున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు వద్దు అనుకుంటే మళ్ళీ డిజిటల్ వెబ్‌సైట్‌కి వచ్చాం. సో, మన వెబ్ పేజ్‌లో ఉన్నటువంటి ప్రతి పేజ్ నాట్ ఓన్లీ వెబ్ ఏది హోమ్ పేజ్. ప్రతి పేజ్ ఇంకో పేజ్‌కి లింక్ అయి ఉండడం వల్ల అప్పుడేమైందంటే ఒక సైకిల్ ఫార్మ్ అవుతది. దానివల్ల ఇక్కడ చూడండి ఈ ఇమేజ్‌లో క్రాలర్ ఓకే. స్టార్ట్స్ ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ దెన్ ఇట్ కంటిన్యూయస్‌లీ స్టార్ట్స్ ఫ్రమ్ అదర్ లింక్స్. ఓకే. ఇక్కడ నుంచి ఈ ఈ లింక్ ఉంటది. ఇంకో అదర్ లింక్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఇక్కడొస్తుంది. ఇక్కడ ఇంకో అదర్ లింక్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దిస్ ఈజ్ వై ఇంటర్నల్ లింక్. అంటే క్రాలర్ అనేది అన్ని వెబ్ పేజెస్‌ని రీడ్ చేస్తుంది. అండ్ అన్ని వెబ్ పేజెస్‌లో ఉన్నటువంటి కీవర్డ్స్‌ని రిసర్చ్ చేస్తుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ యాస్ వి డిస్కస్డ్ ఇఫ్ పాసిబుల్ టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ యూ షుడ్ ఇంక్లూడ్ యూ షుడ్ ఇంక్లూడ్ యువర్ కీవర్డ్ ఇన్ ది ఇంటర్నల్ లింకింగ్ స్ట్రాటజీ. ఓకే. ఇక్కడ నేను ఇక్కడ నుంచి టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓకి లింక్ చేస్తున్నా కదా! ఇక్కడ మన కీవర్డ్ అనేది ఎవరైనా టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ అని సెర్చ్ చేస్తే నా బ్లాగ్ రావాలని చెప్పేసి ఇది రాశాను. దట్స్ ఇట్. ఓకే. సో, వి హావ్ టు ఇంక్లూడ్ అవర్ కీవర్డ్ ఇన్ ది ఇంటర్నల్ లింకింగ్ స్ట్రక్చర్ ఇఫ్ పాసిబుల్. ఓకే. అందుకోసం అని చెప్పేసి ఇంటర్నల్ లింకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో with the help of internal linking, we can create topic clusters. We can create topic clusters. That means ఇంతకుముందు మనం చూసాం వాట్ ఈస్ ఎస్సీఓ, దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఎస్సీఓ, దెన్ లేటర్ ఆన్ నేను అందులో ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి మళ్ళీ డీటెయిల్డ్ బ్లాగ్ రాస్తే డీటెయిల్డ్ బ్లాగ్ దాని గురించి, ఆఫ్ పేజ్ గురించి డీటెయిల్ బ్లాగ్ రాస్తే డీటెయిల్ బ్లాగ్. దానివల్ల ఏమవుతుందంటే ఒక మెయిన్ టాపిక్ ఎస్సీఓని బేస్ చేసుకొని నియర్లీ దాని సబ్ టాపిక్స్ మీద మల్టిపుల్ బ్లాగ్స్ రాశారు. దెన్ దిస్ కంప్లీట్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ టాపిక్ క్లస్టర్. సెర్చ్ ఇంజిన్స్ అనేవి ఏం చేస్తాయి? ఈ ప్రాసెస్‌ని ఈజీగా ఐడెంటిఫై చేసి దిస్ గాయ్ ఈస్ మెయింటైనింగ్ వెరీ క్వాలిటీ ఇన్ఫర్మేషన్. దట్స్ వై సెర్చ్ ఇంజిన్ డిసైడ్స్ లైక్ ఇఫ్ ఎనీవన్ ఈస్ లుకింగ్ ఫర్ ఎస్‌సిఓ కంటెంట్, సెర్చ్ ఇంజిన్ కెన్ షో అవర్ వెబ్‌సైట్ టు ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. Okay, that is why also internal linking is very very important. If you follow topic cluster strategy, that is nothing but internal linking. Okay. సో, అడ్వాన్స్‌డ్ ఇంటర్నల్ లింకింగ్ ఈస్ నథింగ్ బట్ టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ. ఓకే. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఏంటి జస్ట్ 2 బ్లాగ్స్ రాసి లింక్ చేశాను. కొన్ని బ్లాగ్స్‌కి లింక్ చేశాను. దట్ ఈస్ ఓకే. దట్ ఈస్ ఇంటర్నల్ లింకింగ్ ఓన్లీ. బట్ ఇఫ్ యూ అప్లై టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ టు యువర్ ఎస్‌సిఓ బ్లాగ్స్ ఆర్ టు యువర్ ఎస్‌సిఓ కంటెంట్, టు యువర్ వెబ్ పేజ్ కంటెంట్, దెన్ దట్ కమ్స్ అండర్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నల్ లింకింగ్. చూడండి ఎస్‌సిఓ మీద అన్నిటికి ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ నుంచి వాట్ ఈస్ ఎస్‌సిఓకి లింక్ ఇచ్చాం. మళ్ళీ వాట్ ఈస్ ఎస్‌సిఓ నుంచి ఎస్‌సిఓకి ఇచ్చాం. ఇక్కడ నుంచి కీవర్డ్ రిసర్చ్‌కి మళ్ళీ ఇలా. ఈ విధంగా చేసే ప్రాసెస్ మనం ఏమంటామంటే టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ అంటాం. అండ్ దిస్ కమ్స్ అండర్ అడ్వాన్స్డ్ ఇంటర్నల్ లింకింగ్. సో, ప్రొఫెషనల్ ఎస్‌సిఓ వెబ్‌సైట్స్ డోంట్ పబ్లిష్ కంటెంట్ రాండమ్‌లీ. ఓకే. దే క్రియేట్ కనెక్టెడ్ కంటెంట్. ఓకే. చాలా మంది బ్లాగ్స్ రాండమ్‌గా చేస్తారు. చాలా పేజెస్ రాండమ్‌గా క్రియేట్ చేస్తారు. అలా చేయొద్దు. ప్రతిదీ కూడా ఇఫ్ యూ అప్లై టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ టు యువర్ ఎస్‌సిఓ యాక్టివిటీస్, దెన్ యువర్ ఎస్‌సిఓ ర్యాంకింగ్స్ విల్ బి టూ గుడ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే. సో, ఇంటర్నల్ లింకింగ్ అనేది ఈ విధంగా మనం అప్లై చేయాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దీనివల్ల చాలా ఈజీగా ఎస్‌సిఓ ర్యాంకింగ్స్ వస్తాయి. చాలా ఈజీగా మన యొక్క అన్ని పేజెస్ కూడా ఇండెక్స్ అవుతాయి. ఓకే. యాహ్! థాంక్ యూ గైస్.